హిమవంతునికి భార్యగా వెళ్ళి శరీరం విడిచిపెట్టేసినటువంటి సతీదేవిని తన కుమార్తెగా పార్వతీదేవిగా పొందుతుంది. పార్వతీదేవిని కుమార్తెగా పొందినటువంటి కారణం చేత ఒకానొక సమయంలో కైలాసాన్ని చేరిపోతుంది. అందుకని ఆమె అక్కడతో ధన్యత పొందేస్తుంది. ఇక రెండవ పిల్ల ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. అయిన కారణం చేత సీతమ్మకి తల్లి అనిపించుకుంటుంది. సీతమ్మని కన్యాదానం చేస్తుంది. సీతమ్మని రామచంద్ర ప్రభువుకి కన్యాదానం చేయడంలో జనకుడి చేతిలో నీళ్లు పోసింది కాబట్టి వైకుంఠ ప్రాప్తిని పొందుతుంది. మూడవదైనటువంటి కళావతి వృషభానుడు అనబడేటటువంటి వైశ్యుడి కడుపున కుమార్తెగా పుడుతుంది. పుట్టి ఆమె కృష్ణ భగవానుడికి ఇల్లాలై రాధా అన్న పేరుతో గోలోక విహారిణి అయి గోలోకానికి ఆధిపత్యాన్ని వహిస్తుంది. ముగ్గురు మళ్ళీ ఉన్నత గతులు పొందేస్తారు. ఇప్పుడు పెద్ద పిల్ల అయినటువంటి మేనకాదేవి అదే పేరుతో మళ్ళీ